హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద బర్త్డే బాయ్. ఈ మూవీ గత నెలలో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆహాలో అందుబాటులో ఉంది భయ్య. రన్ టైం వచ్చేసి నియర్లీ 2 hours దాకా ఉంది. ఇది ఒక కామెడీ డ్రామా మిస్టరీగా సాగుతుంది. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీశారని చెప్పొచ్చు. ఇందులో దాదాపు అందరూ కొత్త వాళ్ళే, కానీ బాగా చేశారు. మరి మూవీ ఎలా ఉంది అనేది ఇన్డెప్త్ రివ్యూలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, అమెరికాలో చదువుకునే 5 బ్యాచిలర్ స్టూడెంట్స్, అందులో బాలు అనే ఫ్రెండ్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ చేసుకుంటున్న టైంలో ఒక అనుకోని ప్రమాద సంఘటన జరుగుతుంది. మరి ఏంటా సంఘటన, తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. మూవీ చూసాక నాకైతే నచ్చింది భయ్య. మూవీ అంతా ఒకే రూమ్లో ఉన్నట్టు ఉంటుంది, కానీ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశారనిపించింది. కామెడీ, ఎమోషన్, డ్రామా, క్రైమ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ చాలా బాగా ఎలివేట్ అయ్యాయి. మూవీ స్టార్టింగ్లో వచ్చే కామెడీ చాలా న్యాచురల్గా బాగా అనిపించింది. కామెడీతో స్టార్ట్ అయ్యి ఎమోషన్తో, డ్రామాతో వెళ్తుంది. చివరికి క్లైమాక్స్లో ట్విస్ట్ అండ్ థ్రిల్లింగ్స్తో ఎండ్ అవుతుంది. అక్కడక్కడ కొంత స్లోగా అనిపించిన ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది. సెకండ్ హాఫ్లో వచ్చే అర్జున్ ఎమోషనల్ డైలాగ్స్ బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పవచ్చు. ఇందులో రాజీవ్ కనకాల గారి పాత్ర చిన్నదే అయినప్పటికీ ఎమోషన్తో నిండిన నటనతో చాలా బాగా చేశారని చెప్పవచ్చు. అక్కడక్కడ కొన్ని వల్గర్ వర్డ్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో చూస్తే కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. ఓవరాల్గా కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది భయ్య. వన్ టైం వాచబుల్ అని చెప్పవచ్చు. మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.